Guys, welcome to my YouTube channel. వీడియోలో అందరూ విజయవాడ అబ్బాయి అంటే విజయవాడ కూడా ఎక్స్ప్లోర్ చేయాలన్నారు, అంటే విజయవాడ కూడా చూపించాలన్నారు. ఎప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడైతే వన్ టౌన్కి వెళ్ళే కొంచెం వేరే పని పడింది అన్నయ్యకి. అన్నయ్యతో పాటు నేను కూడా వెళ్తున్నా. ఈరోజు వీడియోలో అయితే వన్ టౌన్ చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు సెలబ్రిటీ వచ్చి ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఏం అడిగినా కూడా మీరు సబ్స్క్రైబ్ కొట్టకపోతే బాగోదు. అండ్ ఇంకో విషయం, మీరు నాకు ఈ వీడియో కింద కామెంట్ కూడా చేయండి. అంటే నెక్స్ట్ వీడియోలో కామెంట్స్ కూడా చదవాలని కొంచెం వెరైటీగా ఆలోచించా. నెక్స్ట్ వీడియోలో కామెంట్స్ కూడా చదివి ఇట్లానే వీడియోలో పెడదాం. మంచి మంచి కామెంట్స్ ఏమైనా వస్తే అంటే రిప్లై ఇస్తున్నా. మ్యాక్సిమం అందరి కామెంట్స్ చదువుతున్నా. అందరి కామెంట్ అంటే పెట్టేది 2-3. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఎవరైనా చూస్తే మీకు కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి. అండ్ వీడియోలో ఏమన్నా కావాలి అంటే ఇంకేమన్నా కావాలి, లేకపోతే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, లేకపోతే ఏదైనా అడగాలన్నా అడిగేయండి. మరి పర్సనల్స్ అడగండి. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది వించిపేట టౌన్ కదా, ఏమంటారు దీన్ని? వించిపేటనా? ఇది వించిపేట టౌన్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇది అంతా రైల్వేది సంబంధించింది. ఏమంటారు, షెడ్ లాంటి సంథింగ్. చిన్నప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఇక్కడైతే ఇవి మొత్తం మార్చేశారు. చూడండి, నానా చెత్త అయిపోయిందా. చాలా మారిపోయింది. నేను వచ్చి చాలా రోజులైంది ఇటువైపు. చిన్నప్పుడు వచ్చాము బాగా. ఎక్కడ ఉంటారు స్కిన్ డాక్టర్ ఐడియా ఉంది అప్పుడు? ఎక్కడ అనుకుంటా. ఇంతకుముందు ఇటువైపు ఉండేవాడు, ఇటు సైడ్ ఉండేవాడు. ఇప్పుడు ఆటోలో మొత్తం ఇటు అది ఇంకా ఉన్నారు. ఇప్పుడు కూడా జనాలు అట్టనే ఉన్నారు. చూపిస్తాను చూడండి. అదే క్లినిక్. అక్కడ క్లినిక్ జనాలు చూడండి ఎలా ఉన్నారా. ఆయన కొంచెం ఫేమస్ విజయవాడలో స్కిన్కి. అసలు ఆయన చాలా బాగా చూస్తారు. చిన్నప్పుడు ఒకసారి వచ్చాను, పింపుల్స్ వచ్చినాయని వచ్చాను. అందుకు గుర్తు. కోర్టు హలీం టైంలో అయితే బాగుంటుంది ఇక్కడ ప్లేస్. హలీం టైంలో ఈ దారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఈసారి బ్లాగ్లో చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది వన్ టౌన్ ఎంటర్ అవుతున్నాం. బిర్యానీ బాగుంటుంది లోపల, సరిగ్గా ఉంటుంది. ఏదో సందర్భంగా మర్చిపోయింది. ఆ రోజు వచ్చి మారిపోయింది. రైల్వే స్టేషన్ ఫ్రంట్ నైట్ నుంచి వెళ్తాం, అటు వైపు నుంచి. ఇది బ్యాక్ సైడ్ వన్ టౌన్ ఏరియా. 10th ప్లాట్ఫామ్ సైడ్ ఇది. ఎవరు ఇటు వన్ టౌన్ వాళ్ళు అందరూ దగ్గర ఉంటుందని ఇటువైపు నుంచి వచ్చేస్తారు. ఇది గాంధీ హిల్, విజయవాడ గాంధీ హిల్. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం మనం కూడా. ఇప్పుడు రానిస్తున్నాను లేదు కూడా తెలియదు. ఐ థింక్ రానిస్తున్నాను అనమాట. రానిస్తే ఒకసారి వెళ్దాం పైకి, ఒకసారి బాగుంటుంది. ఇక్కడ చర్చి ఉంది. ఏం చర్చి? సిఎస్సి ఐ థింక్ ఏదో చర్చి.
హాయ్ చెప్పచ్చుగా. విద్యుత్ స్పేస్ ఇండస్ట్రియల్ మెయింటెనెన్స్ స్ప్రే అండ్ రిపేర్ సొల్యూషన్స్ అంటే ఇండస్ట్రీలో ఏమైనా రిపేర్ వచ్చినా అంటే అక్కడ కొన్ని వస్తువులు అవసరమైంది కదా అక్కడ ఇక్కడ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ తాళమేసి ఉంది. విద్యుత్ స్పేస్ నో పార్కింగ్ అటేదో చూపిస్తుంది రారు వెళ్దాం అటు. ఇక్కడ కాదంటే ఇక్కడ తాళం వేస్తే అన్నారు. మొత్తానికి ఇక్కడ కనిపించింది విద్యుత్ స్పేస్. అక్కడ లేట్ అవుతున్నాయి. మా అన్న పావు బాజీ తినికి వచ్చాడు. ఇక్కడ ఎలా ఉండదు ఎప్పుడు చెప్పవా? చాలా బాగుంటుంది. ఇక్కడ రేట్ ఈ 270 రూపాయల బ్రో. అన్న నీట్గా మొత్తం వేసుకొని ఏంటి నిమ్మకాయ పిండి కుర్చీ ఎత్తి కుర్చీని మడత పెట్టి జంగుతే మెడల్ మడత పెట్టి డైలాగులు వేస్తున్నాడు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా. నిజంగా పావు బాజీ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను నా ప్లేటు మరి గజిబిజిగా ఉంటుంది కాబట్టి మా అన్న ప్లేట్ చూపిస్తా. అది మరి సింపుల్ తిన్నట్టు తింటాం మనం కాబట్టి నేను కొంచెం నీట్గా తింటాడు. ఇప్పుడే పావు బాజీ తినడం అయిపోయింది. కానీ పావు బాజీ అయితే బాగుంది. నేను ఈ లొకేషన్ సైడ్ పెడతా. ఇది ఏంటిది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వైపు అంట. బ్యాక్ సైడ్ ఉంది కరెక్ట్గా. బ్యాక్ సైడ్ చాలా చాలా బాగుంది. ఇంకా అది అందులో ఎలక్ట్రీషియన్ షాప్ దగ్గర లేట్ అవుతుంది కదా అని కొంచెం అలా తిన్నకి వెళ్దాం. మళ్ళీ ఎలక్ట్రీషియన్ షాప్ దగ్గర వెళ్ళాలి. చాలా చాలా బాగుంది. కానీ రేట్ ఎక్స్పెన్సివ్ 70 రూపీస్. ఒక ప్లేట్ వచ్చి 2 ఇచ్చాడు. 2 ఇచ్చినా చాలా బాగుంది సంతృప్తిగా. కర్రీ కూడా చాలా బాగుంది. మొత్తానికి మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ కొన్నాం. అంటే ఇది ఎలక్ట్రికల్ అంటే మన ఇంట్లో ఇది ఎలక్ట్రికల్ అంటే ఇంట్లో వస్తువులు కాదు. ఐ థింక్ పెద్ద పెద్ద పోల్స్ దగ్గర ఉంటాయి కదా ఆ షాపు. మీకు ఎవరికైనా అలాంటి వస్తువులు అవసరం అయితే ఇది విద్యుత్ స్పేర్ అదే 1 టౌన్ పోలీస్ స్టేషన్ వెనకాలే ఈ సందు. అదే పావు బాజీ కూడా అక్కడే చాలా బాగుంది. కానీ 70 రూపాయలు డబ్బులే బాల. పావు బాజీ బాగుంది, డబ్బులు బాల. ఏమంటావు? ఎక్కడన్నా ఇప్పుడుదా గంట సేపు నించే పెట్టి వత్తనాన్ని తీసుకెళ్ళిపోయాడు నాకు ఎవరు. అదేదో మార్చి తీసుకొచ్చేస్తారు. ఎందుకు ఏమైంది బ్రో? బండి చూసుకో. ఏమైంది? పెన్నా కెపాసిటర్ వేరే తెచ్చాను. అట్లానా? సరే బ్రో, థ్యాంక్ యూ. ఎంఓసి మారిందా? ఎంఓసి మారిందని కవర్ తీసుకెళ్ళిపోయాను. నా బంగారు కవర్ గంట సేపు కూర్చున్నా దీనికోసం. వెళ్ళిపోయింది అనుకున్నా. అది ఇది పోలీస్ స్టేషన్ ఐ థింక్. కాన్వెంట్ స్ట్రీట్ అంటారు. కాన్వెంట్ స్ట్రీట్ అంట. ఓకే గాడ్. మొత్తం ఎలక్ట్రికల్ షాప్సే ఉన్నాయి కదా. ఎలక్ట్రికల్ షాప్స్ అన్ని ఎలక్ట్రికల్ షాప్స్ ఇండస్ట్రియల్గా ఏం కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. స్కానర్స్ కానీ లేకపోతే కాయిల్స్ కానీ మోటార్కి సంబంధించినవి అన్నీ. మోటార్స్ చూడండి ఎన్ని ఉన్నాయి బాబాయ్. చైన్లు, మోటార్స్.
మామూలు ప్లేసులు అండి. అంటే నేను తిరుగుతానే ఉంటా, బ్లాగ్ మొదలెట్టిన కానీ ఇది ఇవన్నీ చూస్తున్నా. ఓడి అమ్మ, మొత్తం స్టీల్ సామాన్లన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఐ థింక్ ఇది మరీ చీకటిగా ఉంది కదా, ఇక్కడ కనిపించలేదు. పొద్దున్న పూట వచ్చి ఉంటే చాలా బాగా కనిపించేది. మొత్తం పైపులు పెద్ద పెద్ద మోటార్లు ఉన్నాయి. అరే బండి ఆగిపోతే ఇక్కడ పెట్రోల్ కొట్టించు. బండి ఆగిపోతే ఇక్కడ పెట్రోల్ కొట్టించు. బండి ఆగిపోతే ఇక్కడ పెట్రోల్ కూడా కొట్టించుకొచ్చాను. మర్చిపోయి ఇది ఒకటి, ఇది స్టార్ బిర్యానీ మర్చిపోయాను. దీని గురించి చాలా చాలా బాగుంటుంది. 1 టౌన్లో బిర్యానీ అంటే అదే, అంటే చాలా బాగుంటుంది. అది మార్కెట్ బస్ స్టాండ్ అండ్ ఏముంటుంది ఇంకా సామాన్లు ఉంటాయి. మా అమ్మతో వచ్చినప్పుడు చూపిస్తాను. మా అమ్మతో ఫ్యాన్సీ ఐటమ్స్ 1 టౌన్లో మోస్ట్ వాంటెడ్ ప్లేస్ ఇది 1 టౌన్ అనేది. ఐ థింక్ బ్యూటీ ఐటమ్స్ కూడా బోర్లు ఉంటాయి. అంటే ఏది మనకి ఏం కావాలన్నా ఈ 1 టౌన్లో మ్యాక్సిమం అవన్నీ, అది దొరకందంటూ ఏది లేదు. మ్యాక్సిమం అన్నీ దొరికేస్తాయి 1 టౌన్ అంటే. ఇంకా అది విజయవాడలో బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ ఇది. 1 టౌన్ నుంచి తెలంగాణ బస్ స్టాండ్, మెయిన్ బస్ స్టాండ్ అది. ఇట్లా వస్తే ఇది విజయవాడ రైల్వే స్టేషన్. పార్సల్ ఆఫీస్ కూడా ఇటే వెళ్ళాలి. ఇటు వెళ్తే మా ఇల్లు వస్తుంది. అలా రైల్వే స్కూలు అన్నీ వస్తాయి. మర్చిపోయినా, ఫాస్ట్ ఉంది కదా, ఫాస్ట్ వెనకాల గ్రౌండ్ అది. పొద్దున్నే జాగింగ్లు ఏవో అన్నీ చేసుకుని అప్పుడప్పుడు మా చిన్నప్పుడు టోర్నమెంట్లు జరిగాయి. రైల్వే గ్రౌండ్, రైల్వే వాళ్ళకి సంబంధించి. మేము రైల్వే వాళ్ళం కాబట్టి ఆ గ్రౌండ్ మా సొంతం. ఇట్లా తిరగంగానే ఇదే మన విజయవాడ రైల్వే స్టేషన్. పెద్దది లైటింగ్, నైట్ కూడా చూపిద్దాం. ఎప్పటి నుంచో అనుకున్నా నైట్ కూడా చూపిద్దామని. ఈరోజు కుదిరింది. ఇదే మెయిన్ ఎంట్రన్స్ విజయవాడకి. అంటే అంతకుముందు ఇది లేదు, కొత్త కట్టారు. రెన్యూవల్ అంటే ఎప్పటి నుంచో ఉంది, కానీ రెన్యూవల్ చేసి చాలా బాగా తయారు చేశారు. దీనికి రావాలనుకున్నా, అంటే దీంట్లో వ్లాగ్ తీయాలనుకున్నా. చాలామంది ట్రైన్ రెస్టారెంట్ అంట, రైల్వే స్టేషన్ దగ్గరే కట్టారు. అది ట్రైన్లో కూడా కనబడుతుంది కదా, మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. మరి ఎట్లా ఉంటుందో తెలీదు. అది ఓపెన్ అయితే నేను వెళ్ళి చూపిస్తా. ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది కాబట్టి మనకి ఇది రైల్వే ఇన్స్టిట్యూట్. సారీ, ఇది కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలియదు, ఎందుకు ఇంపార్టెంట్ తెలీదు. ఇంకా ఇదంతా చీకటి అయిపోయింది. ఇది డిఆర్ఎం ఆఫీస్. రైల్వే సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన చిన్నప్పుడు చీకట్లు అసలు ఏం కనిపించలేదు. చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ. ఇప్పుడు ఏదో ఆఫీస్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ ఆఫీసర్ ఏదో రైల్వే సంబంధించిన ఏదో ఆఫీస్ అయిపోయింది. ఇంకో ఆ పైన నా క్లాస్ రూమ్, 8th క్లాస్ రూమ్. ఇది రైల్వే కాలేజు. మేమైతే అమ్మాయిల కోసం ఎప్పుడు రాలేదు, కానీ బయట కన్నెల మామ ఉండేది, దానికోసం వచ్చాం. వీడియో అయితే చూశారు కదా, వీడియో అయితే బాగా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, కామెంట్ మాత్రం పక్కా పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీ కామెంట్స్ నా వీడియోలో ఉంటాయి. ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.